నిమ్మకాయ లేనప్పుడు ఇలా మనం గోంగూరతో కూడా అన్నం పప్పుకేసుకోవచ్చు. పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. గోంగూర చిన్నగా కొంచెం చిన్న చిన్న కడిగి చిన్న కడియాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ ఇవైతే మనం నూనెలో వేపుకోవాలి. అయితే వేడైంది. జీలకర్ర, ఆవాలు అవి కొంచెం చిటపట అనేటప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ అయితే ఎర్రగేయాలి. ఎర్రగేగినాక మనం గోంగూర ఈ వేగేలోపు మనం అయితే అన్నం వేసుకున్నాం. ఉల్లిగడ్డలు అయితే వేసుకుని ఇప్పుడు మనం గోంగూర వేసుకున్నాం. పసుపు పెట్టుకున్నాం. కరివేపాకు గోంగూర అనేది నలుగుకోవాలి. గోంగూర ఒక్కటి మంచిగా గోలనివ్వాలి. టేస్ట్ అనేది పుల్ల పుల్లగా మంచిగా వస్తుంది. ఇలా కలిపేయాలి ఒక 10 నిమిషాలు. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. ఉప్పు వేసి కలగలిపేసి రైస్ రెడీ అయిపోయింది. వేడిగా గోంగూర ఫ్రైడ్ రైస్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. వేడి గోంగూర వేసి ఫ్రై చేసిన రైస్ పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంది.